సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి సిలబస్లో గిరిజనులకు సంబంధించి 3 యూనిట్లలో మనకి సిలబస్ ఉంది. మొదటి యూనిట్లో భాగంగా గిరిజనులు అంటే భారతీయ సామాజిక నిర్మాణంలో గిరిజనులు. అలాగే మనకి ఉద్యమాలు అనేటువంటి లెసన్లో గిరిజన ఉద్యమాలు. అలాగే చివరి లెసన్లో 5th లెసన్లో భారత ప్రభుత్వ విధానాలు అనేటువంటి లెసన్లో మనకి గిరిజనులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి అభ్యర్థులకు ఫస్ట్ లెసన్లో గిరిజనులు అనేటువంటి టాపిక్ అనే దగ్గర గిరిజనులకు సంబంధించి ఏ అంశాలు అధ్యయనం చేయాలి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే దాని మీద అవగాహన ఉంటే ఈ టాపిక్ నుంచి మనం ఎక్కువగా ప్రశ్నలు సమాధానాలు పెట్టి ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంది. సో భారతీయ సామాజిక నిర్మాణంలో గిరిజనులు అంటున్నాడు కాబట్టి దీన్ని భారతీయ సమాజంలో వారి యొక్క పాత్ర ఎలా ఉంది, వారి జనాభా ఎలా ఉంది, వారి సంస్కృతి ఎలా ఉంది, వారు భారతదేశంలో ఎక్కడెక్కడ విస్తరించున్నారు, గిరిజనులు ఎన్ని రకాలుగా విస్తరించారు, అసలు గిరిజనులు అంటే ఎవరు, వారిని ఎవరెవరు ఏమని పెట్టి పిలిచారు. సో ఇలాంటి కోణంలో మనం అధ్యయనం చేసినప్పుడు మనం ఎటువంటి ప్రశ్నలు అడిగినా కానీ మనం సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విభాగంలో ప్రశ్నలు గిరిజనులను ఆది ప్రజ అని పిలిచింది ఎవరు, గిరిజనులు అనే పదానికి పాపులారిటీ తీసుకొచ్చింది ఎవరు, హరిజనులు అనే పదానికి పాపులారిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి గాంధీజీ. అలాగే గిరిజనులు అనేటువంటి పదానికి కూడా పాపులారిటీ తీసుకొచ్చింది గాంధీ. అబారిజినల్స్ అని పిలిచింది ఎవరు, బ్యాక్వర్డ్ హిందూస్ అంటే వాళ్ళ గిరిజనులని రకరకాల పేర్లతో భారతదేశంలో పిలుస్తారు, ఒక్కొక్క రకంతో పేరుస్తారు. గిరిజనులు అంటే గిరి అంటే కొండ, జనులు అంటే ప్రజలు. సో ఎవరెవరు ఏమని పేరు పెట్టి పిలిచారు, గిరిజనులు అనే పదాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారు, గిరిజనులు ఎవరు నిర్ధారిస్తారు, భారతదేశంలో గిరిజనుల సంఖ్య ఎంత ఉంది, అందులో ముఖ్యమైనటువంటి గిరిజనులు అంటే టాప్ మోస్ట్ గిరిజనులు అంటే ఎక్కువ అంటే ప్రాచుర్యం పొందినటువంటి గిరిజనులు ఎక్కడ ఏ ప్రాంతంలో వారి ప్రాంతం లేదా వారి రాష్ట్రం, సో వారి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కాబట్టి అది ప్రశ్నలు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాసాలు ఏ ప్రాంతంలో నివసిస్తారు, కింద 4 కాసాలు, కూకీలు, నాగాలు, తోడాలు, ఈ పక్కన 4 ప్రదేశాలు, తూర్పు హిమాలయ ప్రాంతాలు, నీలగిరి ప్రాంతాలు, మణిపూరు, నాగాల్యాండ్. కాబట్టి ఈ రెండింటి సరిసమానంగా మనం మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఏ గిరిజనులు ఎక్కడ ఉంటున్నారు, ఆ గిరిజనులని సమాజ శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగా వర్గీకరించినారు, ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించినారు, గిరిజనులు లేదా గిరిజన సముదాయం అనేది పట్టణ సముదాయంతో పాటు నగర సముదాయంతో పోల్చినప్పుడు ఎందుకు ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది, ఎలాంటి లక్షణాలను కలిగి ఉంది, అసలు గిరిజనులు అంటే ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇంతకుముందు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవారు, ప్రస్తుతం వారిని పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా పిలుస్తున్నారు. అంటే గిరిజనుల్లో బాగా వెనుకబడ్డ గిరిజనులు. సో వారి యొక్క లక్షణాలు ఏంటి, ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులను పిలుస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ శాంటిటీ ఏంటి, అలాగే గిరిజన జనాభా నుంచి కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాభా వివరాలు, వారి అక్షరాస్యత వివరాలు, సో ఇలాంటి అంశాలను బాగా కవర్ చేసినప్పుడు ఈ టాపిక్లోంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం సమాధానం పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముందుగా గిరిజనులని భారతీయ సమాజంలో రకరకాలుగా పిలవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ వారిని గిరిజనులు అనేటువంటి పదాన్ని పాపులర్ చేసిన వారిలో మొదటివాడు మహాత్మా గాంధీ. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గిరిజనులని ఇండిజినస్ పీపుల్ అంటే దేశీయ ప్రజలు లేదా అనుసూచిత ప్రజలు అంటే ఒరిజినల్ ప్రజలు, ఇక్కడ నివసించినటువంటి ప్రజలు. అలాగే రిస్లే మరియు ఎల్విన్ అనేటువంటి శాస్త్రవేత్తలు గిరిజనులని అబారిజినల్స్ అని పిలవడం జరిగింది. సర్ బయాన్స్ బ్రిటిష్ కాలంలో జనాభా లెక్కల అధికారి సర్ బయాన్స్ వీరిని ది హిల్ ట్రైబ్స్ అని పిలవడం జరిగింది. హట్టన్ అనేటువంటి శాస్త్రవేత్త వీరిని ప్రిమిటివ్ ట్రైబ్స్ అని పిలవడం జరిగింది. గర్యే గారు వీరిని గిరిజనులని బ్యాక్వర్డ్ హిందూస్ అని పిలవడం జరిగింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటువంటి పదాన్ని మాత్రం మొదటిసారిగా మారినటువంటి వారు సైమన్ కమిషన్ వారు. అంబేద్కర్ యొక్క సూచనల మేరకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పదాన్నే గిరిజనులను సూచించడానికి రాజ్యాంగంలో ఉపయోగించడం జరిగింది. మరి వీళ్ళు లక్షణాలను తీసుకొని గిరిజనులను పిలిచినారు వీళ్ళు. అంటే గిరిజన సముదాయానికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు ఏంటి అది మనం చూసుకున్నప్పుడు మజుందార్ అనేటువంటి శాస్త్రవేత్త గిరిజన లక్షణాలని మనకి ఉమ్మడి నామం అంటే గిరిజనులందరికీ కూడా చివరికి ఒక నాయక్ అని లేకపోతే ఒక గోండు అని ఇట్లా ఒక ఉమ్మడి నామాన్ని కలిగి ఉండడం, ఉమ్మడి సంస్కృతిని ఒకే రకమైన మోనో కల్చర్ని కలిగి ఉండడం, ఒక్క ప్రాంతంలో ఒక తెగ మాత్రమే నివసించి ఉండడం. ఇప్పుడు గ్రామీణ సమాజాలు చూస్తాం మనం, గ్రామీణ సమాజంలో రకరకాల కులాలు రకరకాల మతాలు ఉంటాయి, పట్టణ సమాజంలో రకరకాల కులాలు రకరకాల మతాలు ఉంటాయి. కానీ గిరిజన సమాజంలో చెంచు పెంటలే ఉంటాయి, తండాలు బంజారా తండాలు మాత్రమే ఉంటాయి. సో ఇలా మనకి ఆ ప్రాంతంలో వాళ్ళు నివసించేటువంటి ప్రాంతంలో ఆ గూడాల్లో కోయలు ఉండేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఆ తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు. వీరు సాంప్రదాయ నాయకత్వం మీద, గిరిజన తెగ నాయకత్వం మీద తిరుగులేని విశ్వాసాన్ని కలిగి ఉంటారు. డయలిక్ట్స్ అంటే ఒక ప్రత్యేక మాండలికాన్ని, ప్రత్యేక సంస్కృతిని, ప్రత్యేకమైనటువంటి వేషధారణని, తర్వాత ప్రిమిటివ్ వ్యవసాయాన్ని కానీ లేకపోతే పురాతన వ్యవసాయ పద్ధతులు కానీ, జూమ్ వ్యవసాయాన్ని కానీ, షిఫ్టింగ్ కల్టివేషన్ని కానీ లేకపోతే అడవి ఉత్పత్తుల మీద ఆధారపడేటువంటి లైవ్లీహుడ్ని కలిగి ఉంటారు.
సూపర్స్టిషియస్ల మీద మూఢనమ్మకాల మీద అధికమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆధునిక సమాజానికి కాంటాక్ట్ అవ్వడానికి షైనెస్తో అంటే కలిసిపోరు, ఆధునిక సమాజంతో కలిసిపోకుండా ఒంటరిగా జియోగ్రఫికల్గా ఐసోలేషన్గా కొండ ప్రాంతాల్లో వీరి నివాసాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన మాండలికాన్ని కలిగి ఉంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గిరిజన సముదాయం ఒక లక్షణం నుంచి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది గ్రామీణ సముదాయాల కంటే పట్టణ సముదాయాల కంటే గిరిజన సముదాయాల్లో వ్యక్తుల మధ్య తిరుగులేని సంబంధాలు ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఇంటిమేట్ రిలేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కారణం ఆ ప్రాంతంలో నివసించే వారంతా ఒక తెగవారే. అంటే వి ఫీలింగ్ అనేది మనం అనేటువంటి భావన, సమూహ భావన గిరిజన సముదాయంలో అత్యధికంగా ఉంటుంది. సో ఈ లక్షణాలను కలిగినటువంటి సముదాయాన్ని మనం గిరిజన సముదాయంగా మజుందార్ గారు పేర్కొనడం జరిగింది. అలాగే ఎల్పి విద్యార్థి గారు కూడా స్వయం సిద్ధ ఆర్థిక స్వభావం కలిగి ఉండడం, ఉమ్మడి భౌగోళికతను కలిగి ఉండడం, ప్రత్యేకమైన నామాన్ని కలిగి ఉండడం, ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని కలిగి ఉండడం, ఉమ్మడిగా ఒకే రకమైనటువంటి నిషేధాలను పాటించడం. ఎక్స్ అనే తెగ ఉంది, అందరూ కూడా ఒకే రకమైన ఆహార పద్ధతులు పాటిస్తారు. అందరూ కూడా ఒకే రకమైనటువంటి టాబులను అంటే నిషేధాలను పాటిస్తారు. అలాగే అందరూ కూడా ఒకే సాంప్రదాయంగా వస్తున్నటువంటి గిరిజన నాయకత్వం మీద తిరుగులేని నమ్మకాన్ని నిలబెడతారు. సో ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్న వారిని ఎల్పి విద్యార్థి గిరిజనులు అని పిలవడం జరిగింది. అలాగే బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారు గిరిజనులకు కొన్ని అటవుల మీద హక్కులు కల్పించడం, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టడంతో గిరిజనులు కాని వారు కూడా మేము కూడా గిరిజనులమే అని చెప్పేసి గిరిజనుల కోసం ఉద్దేశించినటువంటి పథకాలను తస్కరించేటువంటి ప్రయత్నం చేసినారు. అలా నాన్ గిరిజనులుగా క్లెయిమ్ చేసుకునేటువంటి భావనని బ్రిటిష్ పీరియడ్లో సూడో ట్రైబలిజం అని పిలవడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు సంక్షేమ రాజ్యాంగాన్ని స్థాపించుకోవడంలో భాగంగా భారతీయ సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వారందరికీ రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు కల్పించినారు. ఆ రకంగా ట్రైబల్స్కి ప్రత్యేకమైన హక్కులు కల్పించే ముందుకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో భాగంగా మరి ఎవరు గిరిజనులు అనేటువంటి కన్ఫ్యూజన్ని తొలగించేందుకు రాజ్యాంగంలోని నిబంధన 366 కింద ఉన్నటువంటి ఉప నిబంధన 25 అనేది గిరిజనుల యొక్క నిర్వచనాన్ని చెప్తుంది. డైరెక్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణం గిరిజనులను నిర్వచిస్తుంది? రాజ్యాంగ అధికరణం 366లో ఉన్నటువంటి సబ్ క్లాస్ 25 గిరిజనులను నిర్వచిస్తుంది. అలాగే రాష్ట్రపతి భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని ఆధారంగా చేసుకొని గిరిజనులను ఐడెంటిఫై చేసేటువంటి అధికారము రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చింది. అది 342వ అధికరణ కింద. అంటే భారతదేశంలో ఒక గిరిజన తెగను వీరు గిరిజన తెగని గుర్తించాలంటే రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి వీళ్ళు గిరిజనులు అని నోటిఫై చేయాలి. అది ఆ యొక్క రాష్ట్రపతికి గిరిజనులను ఎంపిక చేసేటువంటి గుర్తించేటువంటి అధికారం లేదా నోటిఫై చేసేటువంటి అధికారం అధికరణ 342 కింద లభించడం జరిగింది. ఇలా గిరిజనుల్ని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి రాష్ట్రాన్ని ప్రాతిపదిక తీసుకొని చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక రాష్ట్రంలో గిరిజనులు అయినటువంటి వారు పక్క రాష్ట్రంలో గిరిజనులు కాకపోవచ్చు. మన రాష్ట్రంలో బంజారాలు గిరిజనులు, పక్క రాష్ట్రంలో బంజారాలు గిరిజనులు కాదు. చాలా వరకు గిరిజనులు ఇప్పుడు గోండులు, బిల్లులు అన్ని రాష్ట్రాల్లో గిరిజనులు. కానీ కొందరు గిరిజనులు మాత్రం ఒక రాష్ట్రంలో గిరిజన హోదాని, ఇంకో రాష్ట్రంలో నాన్ ట్రైబల్ హోదాని పొందడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా మనం గిరిజనులు చెప్పుకోవచ్చు. అయితే ఇలా రాష్ట్రపతి రాజ్యాంగం తనకు 342 అధికరణ కింద అప్పజెప్పినటువంటి పనిని నిర్వర్తించేటప్పుడు ఏ లక్షణాల ఆధారంగా వారిని గిరిజనులను గుర్తిస్తాడు. సో రాజ్యాంగంలో ఈ లక్షణాలు ఉంటే గిరిజనులను ఎక్కడ పేర్కొనలేదు. బట్ కాకపోతే ఆదిమ జీవన విధానాన్ని, తీవ్రమైన ఆర్థికపరమైన సామాజికపరమైన వెనుకబడుతనాన్ని, అభివృద్ధి చెందిన నాగరికతలతోటి మరియు అభివృద్ధి చెందిన సముదాయాలతోటి గ్రామీణ సముదాయాలతోటి కలవలేకపోవడాన్ని, ఒంటరిగా అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి సమూహాల్ని, విశిష్టమైన సంస్కృతిని, విశిష్టమైన లక్షణాలను, విశిష్టమైన వేషధారణను, విశిష్టమైన జీవన విధానాల్ని కలిగి ఉండి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే జీవనాన్ని కొనసాగించేటువంటి వారిని గిరిజనులుగా గుర్తించేటువంటి సాంప్రదాయాన్ని భారతదేశంలో కొనసాగిస్తున్నారు. అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూలు 6వ షెడ్యూల్లో కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం మనం గిరిజన లక్షణాలు అన్నప్పుడు గిరిజనులు సాంప్రదాయ నాయకత్వం మీద ఎక్కువ విశ్వాసాన్ని ఉంచుతారు. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ కల్చర్ని డిస్టర్బ్ చేయకుండా, వారి యొక్క ప్రాంతాలను డిస్టర్బ్ చేయకుండా గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన అధికారాలను ఇస్తూ 5వ షెడ్యూల్ని 6వ షెడ్యూల్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి గిరిజనులు మన భారతదేశంలో ఇప్పటి వరకు ప్రస్తుతం ఈ రోజు వరకు 342 అధికరణం కింద రాష్ట్రపతి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 705 తెగల్ని అధికారికంగా రాజ్యాంగబద్ధంగా గిరిజనులుగా నోటిఫై చేసినాడు. అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా భారతదేశంలో నోటిఫై అయినటువంటి గిరిజనుల సంఖ్య ఎంత? 705. ఈ 705 గిరిజన తెగలు అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సామాజిక ఆర్థిక స్థాయిని కలిగి లేవు. ఈ గిరిజన తెగల్లో కూడా పూర్తిగా వెనుకబాటుతనాన్ని కలిగి, ఇంకా ప్రిమిటివ్ లక్షణాన్ని కలిగి, ఇంకా కొద్ది రోజులైతే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉండి, లేదా జనాభా పూర్తిగా రోజు రోజుకు తగ్గుకుంటూ రావడం,
వారి యొక్క భాష తగ్గకుండా రావడం, ఇలాంటి లక్షణాలు అంటే అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి, అంటే భాషాపరంగా, సంస్కృతి పరంగా, జనాభా సంఖ్య పరంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గిరిజన సమూహాలను ఏమంటారంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా పీవీటీజీలు. ఇంతకుముందు వీరిని పీటీజీలు, పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్స్గా పిలిచేవారు. సాధారణంగా రాజ్యాంగంలో 342 అధికరణ ప్రకారం రాష్ట్రపతి 705 గిరిజన తెగలు గుర్తిస్తే ఆ 705 తెగల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఈ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, గిరిజనుల్లో వెనుకబడ్డ గిరిజనులను పిలుస్తారు. వాళ్ళని అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గిరిజనులు. ఈ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ దేశవ్యాప్తంగా 75 మంది ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా పడతాయంటే తెలంగాణలో ఎంతమంది గిరిజనులు ప్రభుత్వం గుర్తించింది, రాజ్యాంగం గుర్తించింది, మొత్తం దేశం మీద ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి, అందులో పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎందరు ఉన్నారు, తెలంగాణలో పీవీటీజీలు ఎందరు ఉన్నారు, తెలంగాణలో ఏ గిరిజనులు మొదటగా పీవీటీజీ హోదాని పొందారు. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ పడుతుంది. అయితే ఈ పీవీటీజీలను దేని ఆధారంగా చేసుకుంటారంటే గిరిజనుల్లో పూర్తిగా వెనుకబడ్డవారు, ఆదిమ వ్యవసాయ లక్షణాన్ని కలిగి ఉన్నవారు, ఇప్పటికీ వేట మీద ప్రాథమిక ఆటవిక ఉత్పత్తుల మీద ఆధారపడి ఉన్నవారు, జనాభా పెరగకుండా స్థిరంగా తగ్గుకుంటూ పోతుండేటువంటి వారు, ఆ భాష కూడా అవుపడకుండా, అంటే గిరిజన సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఆ తెగలో భాష మాట్లాడే వారి యొక్క సంఖ్య కూడా తగ్గుతూ పోతూ ఉంటుంది. సో ఈ రకంగా అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెగల్ని మనం పీవీటీజీలుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పీవీటీజీలు, ఐడెంటిఫైడ్ పీవీటీజీలు 75, తెలంగాణలో ఐడెంటిఫైడ్ పీవీటీజీలు 4. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 705 గిరిజన తెగలు మొత్తం ఒక రాష్ట్రంలో కానీ ఒక ప్రాంతంలో కానీ లేరు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ లాంటి హిమాలయ ప్రాంతాల్లో ఉన్నారు, అండమాన్ లాంటి ఐసోలేటెడ్ ప్రాంతాల్లో ఉన్నారు, ఈశాన్య హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. సో వీరి విస్తరణ మనం గమనించినట్లయితే బిఎస్ మెమోరియా అనేటువంటి శాస్త్రవేత్త వీరిని బేసిక్గా 3 రకాలుగా వర్గీకరించిండు. ఎలా? గిరిజనుల విస్తరణ, ఉత్తర ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, 2 మధ్య భారతంలో విస్తరించి ఉన్నటువంటి గిరిజనులు, 3 దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి గిరిజనులు. బిఎస్ మెమోరియా తెలిపినటువంటి ఈ గిరిజన విస్తరణకి సిబి మెమోరియా అనేటువంటి శాస్త్రవేత్త 4వ జోన్ని యాడ్ చేసి ఆ 4వ జోన్నే అండమాన్ జోన్, అంటే అండమాన్ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులు అని 4 రకాలుగా సిబి మెమోరియా అండ్ బిఎస్ మెమోరియా అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు ఎగ్జాంపుల్. మీరు గిరిజనులు భారతదేశంలో ఉన్నటువంటి 705 గిరిజనులు అంటున్నాం కాబట్టి 705 గిరిజనులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అందులో ముఖ్యమైనటువంటి వారు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విస్తరించినటువంటి గిరిజనులు కనుక చూసుకున్నట్టయితే, ఉత్తర మరియు ఈశాన్య భారతంలో విస్తరించినటువంటి గిరిజనులు చూసుకున్నట్టయితే లెప్చాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి లెప్చాలు, అస్సాంలో ఉండేటువంటి కాశీలు, తూర్పు నిమ్న హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి కాశీలు, మణిపూర్ రాష్ట్రంలో ఉండే కూకీలు, నాగాలాండ్ రాష్ట్రంలో ఉండేటువంటి నాగాలు, అస్సాం జైంటియా కొండలు, మేఘాలయ రాష్ట్రంలో ఉండేటువంటి గారోలు, వీళ్ళు అధిక సంఖ్యలో అక్కడ ఉంటారు. అలాగే మధ్య భారతదేశానికి వచ్చినట్టయితే బిల్లులు, గోండులు, బీహార్ ప్రాంతంలో బీహార్ మరియు చోట నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఉండేటువంటి సంతాళ్ళు, హోలు, ఓరన్లు, వీళ్ళని అధికంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓరన్లన్నా, సంతాళ్ళన్నా, హోల్ అన్న వీళ్ళంతా మధ్య భారతానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా మనకు అవపడేటువంటి గిరిజన తెగలు కోయలు, కొండరెడ్లు, చెంచులు, ఉరలీలు, సుగాలీలు లేదా బంజారులు, ఇలాంటి తెగలు, ఎరుకలు, ఇలాంటి తెగ మనకు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా అవపడుతుంది. చివరి జోన్ అయినటువంటి అండమాన్లో మనకు అవపడేటువంటి తెగ సెంటిలెన్స్, జెరావాస్, అండమానిస్. వీళ్ళందరూ కూడా అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి గిరిజన తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గిరిజన తెగల్లో అండమానిస్ తెగ అనేటువంటి తెగ అతి తక్కువ సంఖ్యలో గిరిజన జనాభాని కలిగి ఉన్నటువంటి తెగ అండమానిస్ తెగ. సో ఇలాంటి, అంటే ఇక్కడ సిబి మెమోరియా మరియు బిఎస్ మెమోరియాలు ఏం చేశారంటే గిరిజనులు ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారనే దాని ప్రకారంగా వివరించడం జరిగింది. కానీ గిరిజనుల నాగరికతలో వస్తున్నటువంటి మార్పు ఆధారంగా ఎల్విన్ అనేటువంటి శాస్త్రవేత్త భారతదేశంలో గిరిజనుల్ని 4 రకాలుగా వర్గీకరించినాడు. అందులో అంటే ఎల్విన్ వర్గీకరణకు ఆధారం ఏంటంటే గిరిజన నాగరికతలో వస్తున్నటువంటి మార్పు. దాన్ని బేస్ చేసుకొని ఎల్విన్ భారతదేశంలో గిరిజనులని క్లాస్ 1 గిరిజనులు, క్లాస్ 2 గిరిజనులు, క్లాస్ 3 గిరిజనులు, క్లాస్ 4 గిరిజనులుగా చెప్పడం జరిగింది. క్లాస్ 1 గిరిజనులు అంటే పూర్తిగా ఇప్పటి వరకు ఇంకా ఏకాంతంగా ఉన్నటువంటి గిరిజనులు, బయటి నాగరికతతో ఎలాంటి సంబంధం లేనటువంటి గిరిజనులని క్లాస్ 1 గిరిజనులుగా పేర్కొన్నాడు. క్లాస్ 2 గిరిజనులు అంటే కొద్ది వరకు మార్పుని నాగరికతతో, అంటే అభివృద్ధి చెందిన నాగరికతలతో కొద్ది సంబంధాన్ని కాంటాక్ట్ని ఏర్పరచుకొని కొద్ది స్థాయిలో మాత్రమే మార్పునకు లోనేటువంటి గిరిజనులు. 3వ రకం క్లాస్ 3 గిరిజనులు అంటే హిందూ సమాజంలో భాగమైనటువంటి గిరిజనులు క్లాస్ 3 గిరిజనులుగా
క్లాస్ 4 గిరిజనులు అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి సమాజంలో భాగమైపోయి కేవలం పేరుకు మాత్రమే తమ సాంప్రదాయాన్ని, పండుగలప్పుడు మాత్రమే తమ సాంప్రదాయాన్ని ప్రదర్శించేటువంటి గిరిజనులుగా 4 రకాల వర్గీకరణ చేసి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది క్లాస్ 1 అంటే ఏమో ఇంకా పూర్తిగా ఇంత అనాదిగా ఎలాంటి గిరిజన లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలను కలిగి ఉన్నవారు క్లాస్ 1. క్లాస్ 4 పూర్తిగా మారినటువంటి గిరిజనులు. క్లాస్ 3 హిందూ సమాజంలో భాగమైనటువంటి గిరిజనులు. క్లాస్ 2 కొద్ది మాత్రం మార్పులకు లోనైనటువంటి గిరిజనులు క్లాస్ 2 గిరిజనులు. గరి అనేటువంటి శాస్త్రవేత్త గిరిజనులని హిందూ సమాజంతో పోల్చి 3 రకాలుగా చెప్పారు. అందులో హిందూ సమాజంలో పూర్తిగా కలిసిపోయి హిందూ సమాజంలో భాగమైనటువంటి గిరిజనులు, 2 హిందూ సమాజానికి దగ్గరగా ఉన్నటువంటి గిరిజనులు, ఈ హిందూ సమాజానికి దగ్గరగా కాకుండా ఇప్పటికీ కూడా ఏకాంతంగా ఉన్నటువంటి గిరిజనులు. ఇలా 3 రకాలుగా, ఒకటి హిందూ సమాజంలో పూర్తిగా విలీనమైన వారు, 2 హిందూ సమాజంతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నవారు, 3 హిందూ సమాజంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి గిరిజనులు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన విస్తరణగా చెప్పుకోవచ్చు. మీరు ఇందులో ముఖ్యంగా గిరిజనులు అడిగేటువంటి స్వభావం ఉన్నటువంటి క్వశ్చన్, అంటే అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు ఏంటంటే, అందుకే నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా నీలగిరి తోడాలు అంటారు. తోడాలు అనట్లేదు, తోడాలు నీలగిరి, నాయర్లు కేరళ, హిమాలయ తూర్పు నిమ్న హిమాలయ కాశీలు అస్సాము, మణిపూర్ కూకీలు, నాగాలాండ్ నాగాలు, మహబూబ్ నగర్ చెంచులు, గోదావరి తీర ప్రాంతంలో కొండరెడ్లు, కోయలు, సో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో బిల్లులు, బీహార్ ప్రాంతంలో హోలు, చోటా నాగపూర్ ప్రాంతంలో సంతాలులు. సో ఇలా ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే 705 గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, అబ్నార్మల్ ఫీచర్ ఉన్న వారిని గుర్తుపెట్టుకుంటే మాత్రమే సరిపోతుంది. ఇంకా మనకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఏదంటే భారత సామాజిక నిర్మాణంలో గిరిజనులు అంటున్నాం కాబట్టి జనాభాలో వారి శాతం ఎంత ఉంది, సో వారి యొక్క జనాభా పరమైనటువంటి వివరాలు కూడా చాలా ముఖ్యమైనవి. సో అందులో ముఖ్యంగా మనకి 2011 జనాభా లెక్కలు మనకు ప్రామాణికం కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల సంఖ్య 10,45,00,000. అంటే చట్ట ప్రకారం గుర్తించినటువంటి గిరిజనుల యొక్క జనాభా 10,45,00,000. ఈ 10,45,00,000 గిరిజన జనాభా దేశవ్యాప్తంగా 15% భూభాగంలో విస్తరించి ఉంది. దేశం వ్యాప్తంగా అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు కలుపుకొని దేశంలో 15% భూభాగంలో విస్తరించి ఉన్నవారు గిరిజనులు. అయితే దేశ భౌగోళిక ప్రాంతంలో గిరిజనుల శాతం 15 అయితే దేశం యొక్క జనాభాలో మాత్రం గిరిజనుల శాతం 8.6. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. దేశం యొక్క భౌగోళిక ప్రాంతంలో గిరిజనుల వాటా 15%, దేశం యొక్క జనాభాలో గిరిజనుల వాటా 8.6%. 10,45,00,000 మంది గిరిజనులు భారతదేశంలో ఉన్నారు. లింగ నిష్పత్తి కనుక చూసినట్టయితే గిరిజనుల్లో ప్రస్తుతము 2011 జనాభా లెక్కల ప్రకారం 990 ఉంది. అంటే మిగతా సమాజానికంటే కూడా పోల్చినప్పుడు, నాన్ గిరిజనులతో పోల్చినప్పుడు గిరిజనుల యొక్క లింగ నిష్పత్తి చాలా ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉంది. 2001లో వీళ్ళ లింగ నిష్పత్తి 978, అంటే 2001కి 2011కి లింగ నిష్పత్తి పెరిగింది. అలాగే జనాభా పెరుగుదల రేటు కూడా పెరిగింది. మిగతా జనాభాతో, సాధారణ జనాభాతో పోలిస్తే గిరిజన జనాభా రేటు పెరిగింది. 2001 మరియు 2011 సంవత్సరానికి గిరిజనుల్లో జనాభా పెరుగుదల రేటు 23.7%గా నమోదైంది. సెక్స్ రేషియో పరంగా చూసినట్టయితే గోవాలో ఉన్నటువంటి గిరిజనుల్లో సెక్స్ రేషియో అధికంగా ఉంది. అలాగే లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు దేశవ్యాప్తంగా గిరిజనుల యొక్క లిటరసీ రేటు, అక్షరాస్యత రేటు 59% ఉంది. ఎస్టీ పురుషుల్లో అక్షరాస్యత రేటు 68.5% ఉంది. ఎస్టీ స్త్రీలలో అక్షరాస్యత రేటు 49.4% ఉంది. మొత్తం చట్టపరంగా గుర్తించినట్టు, రాజ్యాంగబద్ధంగా గుర్తించినటువంటి గిరిజన తెగల సంఖ్య 705. అందులో 75 తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటినే పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. అంటే పీవీటీజీల సంఖ్య, ఐడెంటిఫైడ్ పీవీటీజీల సంఖ్య 75. ఈ మొత్తం 705 గిరిజనులు దేశవ్యాప్తంగా విస్తరించున్నారు. అలాగే పీవీటీజీలు కూడా దేశవ్యాప్తంగా విస్తరించున్నారు. కానీ మనం ఒరిస్సా రాష్ట్రంలో కనుక గమనించినట్టయితే అత్యధిక సంఖ్యలో గిరిజన తెగలు ఒరిస్సా రాష్ట్రంలో కనబడతాయి. 62 గిరిజన తెగలు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక సంఖ్యలో గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒరిస్సా. ఫిగర్ ఈస్ 62. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 75 పీవీటీజీలు ఉన్నాయని చెప్పుకున్నాం దేశవ్యాప్తంగా. అలాగే ఈ పీవీటీజీలు కూడా ఒరిస్సా రాష్ట్రంలో అత్యధికంగా 13 పీవీటీజీలు ఉన్నాయి. మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 32 గిరిజన తెగలు రాజ్యాంగబద్ధంగా గుర్తించబడ్డవి. అందులో 4 పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా కూడా గుర్తించబడ్డాయి. అంటే 32 గిరిజన తెగలు ఉన్నాయి, అందులో 4 అంతరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెగలుగా, పీవీటీజీలుగా గుర్తించబడ్డాయి. దీంతో పాటు గిరిజన జనాభా వివరాలతో పాటు
గిరిజనులు అంటే ఏ గిరిజనులు ఎక్కువగా ఉన్నారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ 705 గిరిజన తెగల జనాభాను పరిశీలించినప్పుడు భారతదేశంలో అత్యధికంగా గిరిజనుల జనసంఖ్య పరంగా చూసినప్పుడు బిల్లులు మొదటి స్థానంలో ఉన్నారు. బిల్లు అనేటువంటి తెగకు సంబంధించినటువంటి గిరిజనులు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. వీళ్ళు సుమారుగా 1,20,00,000 జనాభా ఉంది వీళ్ళది. వీళ్ళు ఉత్తర మధ్య భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు రాజస్థాన్లో, గుజరాత్లో, దక్షిణ ఉత్తరప్రదేశ్లో, పశ్చిమ గుజరాత్లో, దక్షిణ రాజస్థాన్లో, ఈవెన్ ఉత్తర తెలంగాణలో, దక్షిణ ఛత్తీస్గఢ్లో, ఉత్తర మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో బాగా విస్తరించి ఉన్నారు. కాబట్టి బిల్లుల యొక్క జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజన తెగ బిల్లులు, 2వ స్థానంలో గోండులు, 3వ స్థానంలో సంతాలులు, 4వ స్థానంలో మైనాలు, 5వ స్థానంలో నాయికడలు ఉండడం జరిగింది. అలాగే రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు అత్యధిక సంఖ్యలో గిరిజనులు మధ్యప్రదేశ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా గిరిజనులను కలిగి ఉంది. 2వ స్థానం మహారాష్ట్ర, 3వ స్థానం ఒరిస్సా, 4వ స్థానం రాజస్థాన్, 5వ స్థానం గుజరాత్. కేంద్ర పాలిత ప్రాంతాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు దాద్రా నగర్ హవేలీ నందు అత్యధిక సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. అలాగే పుదుచ్చేరి మరియు ఢిల్లీ, చండీగఢ్ ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, పుదుచ్చేరి, చండీగఢ్ అండ్ ఢిల్లీ ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో గిరిజనులను అధికారికంగా గుర్తించలేదు. అలాగే హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో కూడా గిరిజనులను ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు. మిజోరాం రాష్ట్రం గిరిజనుల విషయంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. మిజోరాం రాష్ట్ర జనాభాలో 94.4% జనాభా గిరిజన జనాభా ఉంది. లక్షద్వీప్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో 100% ప్రజలు గిరిజనులే. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో గిరిజన జనాభాని గుర్తించలేదు? అందులో హర్యానా, పంజాబ్ ఉంటే ట్రిక్ పెట్టాలి. ఈ క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతంలో గిరిజన జనాభాని అధికారికంగా గుర్తించలేదు? అందులో చండీగఢ్ కానీ, ఢిల్లీ కానీ, పుదుచ్చేరి కానీ ఉంటే ఆన్సర్ పెట్టేసేయాలి. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏది అత్యధిక గిరిజన జనాభాను కలిగి ఉంది? ఈ క్రింది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏది అత్యధిక గిరిజన జనాభాను కలిగి ఉంది? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మన తెలంగాణ సినారియో తీసుకున్నప్పుడు తెలంగాణలో 32.87 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 32.87 లక్షల మంది గిరిజనుల్లో మొదటి స్థానంలో బంజారులు లేదా సుగాలీలు, లంబాడీలు. అంటే తెలంగాణలో 32.87 లక్షల గిరిజనులు ఉన్నారు. వీరి యొక్క గిరిజనుల జనాభా తెలంగాణ జనాభాలో 9.34% కలిగి ఉంది. తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత 49.5%. 32 మంది గిరిజనులను చట్టబద్ధంగా గుర్తించినారు. తెలంగాణలో 4 పీవీటీజీలు ఉన్నాయి. అంటే పర్టికులర్ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 4 పీవీటీజీలను కనుక మనం గమనించినట్టయితే 1 కొండరెడ్డి, 2 చెంచులు, 3 కోలంలు, 4 తోటీలు. కొండరెడ్డి, చెంచులు, కోలంలు, తోటీలు ఈ నలుగురిని భారతదేశంలో తెలంగాణలో ఈ నలుగురు అంతరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే 75 అంతరించడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 4. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఒకసారి ఎగ్జామ్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగగా గుర్తింపు పొందిన గిరిజన తెగ ఏది అని అడిగాడు. కాబట్టి ఈసారి అడగచ్చు, తెలంగాణలో పీవీటీజీ హోదా పొందిన మొదటి గిరిజన తెగ ఏది అని అడగచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. చెంచులు తెలంగాణలో మొదటిసారిగా పీవీటీజీ హోదాను పొందినారు. అంటే తెలంగాణ ప్రాంతం వరకు మనం ఆలోచించినప్పుడు పీవీటీజీని అంటే తెలంగాణ ఉన్నటువంటి తెగల్లో చెంచులు మొట్టమొదటిసారిగా పీవీటీజీ హోదాని పొందడం జరిగింది. సో వీటితో పాటు మనం గిరిజన కల్చర్ యూనిక్గా ఉంటుందని చెప్పుకున్నాము. అందులో భాగంగా గిరిజనుల యొక్క పిల్లలు సామాజీకరణ చెందడంలో వాళ్ళకి ఒక క్లబ్ లాంటి నిర్మాణం ఉంటుంది. అంటే మనకు ఆధునిక కాలంలో క్లబ్స్, యూత్ క్లబ్స్, స్పోర్ట్స్ క్లబ్స్ ఎలా ఉన్నాయో వారికి కూడా క్లబ్ లాంటి ఒక సామాజిక సంస్థ ఉంటుంది. దాని పేరే యూత్ డార్మెటరీస్ లేదా యువత నిద్రాశాలలు అంటాం. అంటే ప్రతి గిరిజన తెగకు ఒక యువత నిద్రశాల ఉంటుంది. ప్రతి గిరిజన తెగకు ఆ యువత నిద్రశాల అనేటువంటి ప్రదేశానికి గిరిజనుల పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. అక్కడ ఉండేటువంటి ఆ గిరిజన తెగకు సంబంధించినటువంటి పెద్దలు లేదా ఆ యువత నిద్రశాలలో ఉన్నటువంటి కొంచెం వయసు వచ్చినటువంటి వాళ్ళ మధ్య, చిన్నపిల్లల మధ్య ఇంటరాక్షన్స్ జరిగి వాళ్ళ గిరిజన తెగకు సంబంధించినటువంటి సంస్కృతిని, ఆచారాలని, వ్యవహారాలను నేర్చుకుంటారు. ఇది యూనిక్ కల్చర్ గిరిజనలో ఉంది. ఈ యువత నిద్రశాలలు కొన్ని రోజుల తర్వాత నైతికత దిగజారేసరికి క్రిస్టియానిటీ అదే సమయంలో వచ్చింది. క్రిస్టియానిటీ ప్రభావం వల్ల యువత నిద్రశాలలు అనేవి గిరిజనలో అంతరించిపోయినాయి. అడగచ్చు, యువత నిద్రశాలలు అనేవి
ఎవరికి సంబంధించినవి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. కాబట్టి యువత నిద్రశాల అనే పదం మీద అవగాహన ఉండాలని చెప్పడం జరిగింది. 2007వ సంవత్సరంలో ఈ గిరిజనుల యొక్క మీద స్టడీ చేయడం కోసం ప్రత్యేకంగా అమర్కంటక్లో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి గిరిజన మంత్రిత్వ శాఖ అనేది కేంద్రంలో ఉంది. జ్యూయల్ ఓరామ్ ప్రజెంట్ గిరిజన మంత్రిత్వ శాఖ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఈ టాపిక్లో భారతీయ సామాజిక నిర్మాణంలో గిరిజనులు అంటే వాళ్ళ కల్చర్ ఏంది, వాళ్ళ కల్చర్ సంబంధించిన లక్షణాలు ఏంది, వాళ్ళ జనాభా వివరాలు ఏంది, ఏ ప్రాంతంలో ఎవరు ఉన్నారు, వాళ్ళని ఏమని పిలుస్తారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే సరిపోతుంది. గిరిజనుల సమస్యలు ఉద్యమాలు అనేవి గిరిజన ఉద్యమాల భాగంగా చదవాలి. చివరిలో గిరిజనుల పట్ల ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది, రాజ్యాంగం ఎలాంటి రక్షణలు కల్పించింది, అదంతా కూడా యూనిట్ 5లో భాగంగా చదవాలి. సో దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా గిరిజనులపై అవగాహన పెంపొందించేందుకు ఆగస్టు 9ని అంతర్జాతీయ అనుసూచిత ప్రజల దినంగా జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 9 అంతర్జాతీయ అనుసూచిత ప్రజల దినోత్సవం. 1993 సంవత్సరాన్ని అంతర్జాతీయ అనుసూచిత ప్రజల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 1995 మరియు 2014 కాలాన్ని 1995 మరియు 2014 కాలాన్ని ఫస్ట్ డికేడ్ ఫర్ ఇండిజినియస్ పీపుల్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలాగే 2015 నుంచి 2025 మధ్య కాలాన్ని 2015 నుంచి 2025 మధ్య కాలాన్ని సెకండ్ డికేడ్ ఫర్ ఇండిజినియస్ పీపుల్ ఇండిజినియస్ పీపుల్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. భారతదేశం గిరిజనుల మీద చాలామంది పరిశోధనలు చేసినారు. ట్రైబ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని హైమన్ డార్ఫ్ అనేటువంటి బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ రాయడం జరిగింది. నిజాం ప్రభువుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి గోండుల యొక్క పరిస్థితిని అధ్యయనం చేసి హైమన్ డార్ఫ్ ఈ యొక్క పుస్తకాన్ని రాశారు, ట్రైబ్స్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి పుస్తకాన్ని. అలాగే నదీం హన్సేన్ గారు రాసినటువంటి భారతీయ గిరిజనులు, పోలవరం ఆధునిక దేవాలయమైన అని ఒక ఆర్టికల్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాశారు. అంటే డిస్ప్లేస్మెంట్ని ఒక బాధల్ని తెలిపేందుకు. అలాగే తెలంగాణ ప్రాంతంలో బియ్యాల జనార్దన్ రావు గారు కూడా గిరిజనుల హక్కుల మీద చాలా బాగా పోరాడినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. సో ఇలా అంటే గిరిజనులు అనే టాపిక్ ఇక్కడ మన సామాజిక నిర్మాణంలో గిరిజనులు అనేంతవరకే అధ్యయనం చేసినాం. గిరిజనుల సమస్యలు ఉద్యమాలు అనేవి 3rd లెసన్లో భాగంగా, అలాగే గిరిజనుల సంక్షేమ కార్యక్రమం అనేది 5th లెసన్లో భాగంగా చదవాలి. సో ఇక్కడ యూనిట్ 1లో గిరిజనులు అనేటువంటి టాపిక్ కింద వచ్చేటువంటి అవకాశంలో క్వశ్చన్లు జనాభాపరమైన క్వశ్చన్లు రావచ్చు. ఈ క్రింది వాటిలో గిరిజన సంస్కృతి అయ్యిందేది, కానిదేది, గిరిజన జనాభాలు, అక్షరాస్యత రేట్లు, తర్వాత ఏ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువ ఉన్నారు, ఏ రాష్ట్రంలో గిరిజనులు తక్కువ ఉన్నారు, గిరిజనులు ఎవరేమని పిలిచారు, గిరిజనుల యొక్క విస్తరణ ఏంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లైన్లోనే అభ్యర్థులు గిరిజనులు అనేటువంటి అంశాన్ని చదవాలి. ఇది చదివిన తర్వాత వెంటనే గిరిజన ఉద్యమాలు ఏమున్నాయి, తర్వాత గిరిజన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి అని ఒకేసారి మీరు కలుపుకొని చదివినట్టయితే ఈజీగా 3 యూనిట్లకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. భారతీయ సామాజిక నిర్మాణంలో మహిళ అనేటువంటి అంశం గురించి అధ్యయనం చేయబోతున్నాము. ఈ టాపిక్లో అంటే భారతీయ సామాజిక నిర్మాణం అనేటువంటి మెయిన్ హెడ్డింగ్లో మహిళ అనేటువంటి టాపిక్ని పెట్టడంలో గల ఉద్దేశాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ టాపిక్ కింద ఏం అధ్యయనం చేయాలనే విషయం మీద మనకు క్లారిటీ వస్తుంది. భారతీయ సమాజంలో మహిళ యొక్క స్థానం ఏంది, భారతీయ సమాజంలో మహిళ స్థానాన్ని అర్థం అంటే ఏ రకంగా మనం దేన్ని బేస్ చేసుకొని స్థానం సమానంగా ఉందా, పురుషులతో సమానంగా ఉందా, లేదా 2వ స్థానంలో ఉందా సమాజంలో, దేన్ని బేస్ చేసుకుని మనం చెప్పగలుగుతాం. అలా మహిళ యొక్క భారతదేశంలో మహిళ ఆ స్థానంలో ఉండడానికి కారణాలు ఏంటి, రైట్? సో దానికోసమై మనం ఎలాంటి చర్యలు చేపడుతున్నాము, అంటే సమానత్వం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నాము, మహిళ ఇట్లా 2వ స్థానంలో ఉండడానికి గల కారణాలు ఏంటి, ఆ విషయాన్ని మనం ఈ టాపిక్ కింద అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టాపిక్ కింద మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి స్థరీకరణ అంటే మనుషుల మధ్య స్థరీకరణ అనేది జాతిపరమైన స్థరీకరణ వచ్చిందా, మతపరమైన స్థరీకరణ వచ్చిందా, క్లాస్ పరమైన స్థరీకరణ వచ్చిందా, కులపరమైన స్థరీకరణ వచ్చిందా, లింగపరమైన స్థరీకరణ వచ్చిందా, లేదా ఈ క్రింది వాటిలో సామాజిక స్థరీకరణలో పురాతనమైన రూపం ఏంటి. మానవులు మొట్టమొదటిసారిగా ఆడ మగ అనేటువంటి స్థరీకరణ గురైనని ఇయాన్ రాబర్ట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయపడతాడు. దాన్ని ఆయన లింగపరమైన స్థరీకరణ అని పేర్కొంటాడు. ఎందుకంటే సమాజంలో స్త్రీలకు ఉన్నటువంటి కొన్ని బై బర్త్ అంటే ఎన్జే స్పెల్స్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తాడు మనకి. స్త్రీలకు పురుషులకు మధ్య ఉన్నటువంటి జైవికపరమైన తేడాలు, స్త్రీలకు ఉండేటువంటి లింగపరమైన గుర్తింపు, పురుషులకు ఉండేటువంటి లింగపరమైన గుర్తింపు, సమాజం స్త్రీలకు ఆపాదించేటువంటి లింగపరమైన ఆదర్శాలు, పురుషులకు సమాజం ఆపాదించేటువంటి లింగపరమైన ఆదర్శాలు, అలాగే సమాజం స్త్రీలకు ఆపాదించేటువంటి లింగపరమైనటువంటి పాత్రలు, సమాజం స్త్రీలకు ఆపాదించేటువంటి పురుషులకు ఆపాదించేటువంటి లింగపరమైన పాత్రలు, వీటిలో తేడాలు ఉండడం వల్ల
స్త్రీలు సమాజంలో పురుషుల కంటే తక్కువ స్థానాన్ని పొందినరు అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి సంబంధించినది కాదు, పురాతన అంటే వేట సమాజంలో, పారిశ్రామిక సమాజంలో, సో అంతకంటే ముందు నాగరికత నేర్చినటువంటి తొలి సమాజాల్లో ఏమైంది, స్త్రీ శారీరకంగా పురుషునితో పోల్చినప్పుడు, అంటే శారీరకంగా పోల్చినా లేకపోతే స్త్రీ తన జీవిత కాలంలో నిర్వర్తించేటువంటి కొన్ని ప్రత్యేకమైన పాత్రల పాయింట్ ఆఫ్ వ్యూలో పోల్చినప్పుడు ఏం జరుగుతుందంటే స్త్రీ యొక్క శారీరక నిర్మాణము, తర్వాత అటనామికల్ డిఫరెన్సెస్, స్త్రీగా తాను జీవితంలో పోషించాలనుకునే తల్లిగా మారడం, సో ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ చేయడం వల్ల స్త్రీ వేటలో వెనుకబడి పురుషుని మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడింది. ఇలా ఎన్జే స్మెల్సన్ గారు అభిప్రాయపడినట్టుగా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి జైవికపరమైన తేడాలు, లింగపరమైన గుర్తింపులు, లింగపరమైన ఆదర్శాలు, లింగపరమైన పాత్రలో తేడాలు ఉండడం వల్ల పురుషులకి సమాజంలో ఎక్కువ గుర్తింపుని, ఎక్కువ సంపాదనని, సో ఎక్కువ పెత్తనం చెలాయించేటువంటి పాత్రలు, స్త్రీలకు అంటే సబ్మిసివ్గా ఉండేటువంటి పాత్రలు, అలాగే స్త్రీలు అంటే కుటుంబానికి సంబంధించినటువంటి పాత్రలు స్త్రీలకి, అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కోఆర్డినేటర్గా స్త్రీ, ఇంట్లో కుటుంబానికి సమాజానికి మధ్య కోఆర్డినేటర్గా పురుషుడు, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సంస్కృతిలో భాగంగా ఒక తరం నుంచి మరొక తరానికి పంపించుకుంటూ ఉండడం వల్ల సమాజంలో స్త్రీ పురుషుని తర్వాత రెండో స్థానాన్ని పొందిననేటువంటి ఒక పరిశోధకుల ఒక వివరణ కలదు. సో సమాజంలో ఉన్నటువంటి ఈ లింగపరమైనటువంటి శ్రమ విభజన, అంటే జెండర్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్, ఈ లింగపరమైనటువంటి శ్రమ విభజన ఏంటంటే పురుషుడు కాబట్టి బయటికి వెళ్ళే పనులు చేయాలి, స్త్రీ కాబట్టి ఇంట్లో ఉండే పనులు చేయాలి. ఇది ఎప్పటివరకు అంటే ఇది ఎప్పటివరకు దృఢంగా ఉందంటే వేట సమాజంలో, అగ్రికల్చర్ సమాజంలో, పారిశ్రామిక సమాజం వరకు కూడా ఉంది. కానీ మోడర్న్ కాలంలో, ఆధునిక పీరియడ్లో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కొన్ని రంగాల్లో పురుషుల కంటే ఇంకా ఉన్నతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్ది వరకు స్త్రీల యొక్క స్థాయిలో మార్పు వచ్చింది. కానీ వ్యవసాయ సమాజం నుంచి కూడా ఈ మోడర్న్ పీరియడ్ వరకు స్త్రీలు పురుషుల మీద ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధారపడడం, ఇంట్లో మాత్రమే పరిమితం కావడం, విద్యకు దూరంగా ఉండడం, సంస్కృతిలో భాగంగా ముఖ్యంగా భారతీయ సమాజంలో సతీ, వితంతు పునర్వివాహం లేకపోవడం, జోహార్ సిస్టమ్, పరదా సిస్టమ్, సో ఇలాంటి బాల్య వివాహాలు, బయటికి వెళ్ళి అంటే విద్యా అవకాశాలు లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల భారతదేశ సమాజంలో మహిళలకు సంబంధించినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చేంత వరకు స్త్రీల యొక్క స్థాయి భారతదేశంలో చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో దాని నుంచి బయటికి రావడానికి స్త్రీలకు రాజ్యాంగపరమైన హక్కులు, కొన్ని ఉద్యమాలు జరిగినాయి, సామాజిక శాసనాలు వచ్చినాయి. 1956లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి వల్ల వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. 1829లో 17th రెగ్యులేషన్ ద్వారా విలియం బెంటిక్, రాజా రామ్మోహన్ రాయ్ల కృషి వల్ల సతీ సహగమన నిషేధాన్ని తొలగించడం జరిగింది. అలాగే 1880 ప్రాంతంలో సతీ ప్రాక్టీస్ రాజస్థాన్ ప్రాంతంలో ఓపడేసరికి 1887 సంవత్సరంలో సతీ సహగమనానికి నిరోధించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తూ, ఒక కమిషనర్ను అపాయింట్ చేస్తూ సతీ సహగమన నిషేధ చట్టాన్ని మళ్ళీ 1987 సంవత్సరంలో సవరించడం జరిగింది. సో బాల్య వివాహాలు నిషేధించేందుకు 1986లో మరియు 2006లో చట్టాన్ని సవరించడం జరిగింది. కుటుంబంలో ఉన్నటువంటి హింసను నివారించేందుకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. పనిచేసే చోట లైంగిక వేధింపులను తగ్గించేందుకు 2013 సంవత్సరంలో పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం తీసుకురావడం జరిగింది. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులను నిరోధించేందుకు పోక్సో చట్టము, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే 1948 ఫ్యాక్టరీ చట్టం ఏం చెప్తుంది, మహిళలు పనిచేసే దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి క్రిచ్ సెంటర్లు ఉండాలని చెప్పడం జరిగింది. 1953లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పరిచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల అభ్యున్నతి కోసం ఎన్జిఓల భాగస్వామ్యంతో వాళ్ళను అభివృద్ధి చేయడానికి కొన్ని కార్యక్రమాలను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్, క్రిచ్ సెంటర్స్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్, సో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అంటే ఇక్కడ పురాతన కాలంలో, వేదకాలం నుంచి చూసుకున్నట్టయితే ఆధునిక కాలానికి భారతదేశంలో స్త్రీల యొక్క స్థితి ఆయా కాలాల్లో రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ మార్పులకు లోనవుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు చివరికి ఇప్పటికీ చూసుకున్నప్పటికీ కూడా ఫ్లెక్స్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తాడు, లింగత్వం అనేటువంటి కాన్సెప్ట్ చెప్తాడు. లింగత్వం అంటే ఏంటంటే ఒక లింగం వారి పట్ల మనకు ఉండేటువంటి ఒక అభిప్రాయం, అంటే ఒక నెగిటివ్గా ఉండేటువంటి అభిప్రాయం. స్త్రీలు అంటే ఇట్లనే ఉండాలి, వీళ్ళు బయటికి రాకూడదు, పని చేయకూడదు అనేటువంటి నెగిటివ్ అభిప్రాయం. లేదా పురుషులు అంటే ఉన్నతంగా ఉండాలి, స్త్రీల మీద ఆధిపత్యం చెలాయించి ఉండాలి. సో ఇలాంటి మూఢ భావాలతో కూడినటువంటి దాన్నే సెక్సిజం లేదా లింగత్వం అని అంటారు. స్త్రీల పట్ల ద్వేషాన్ని, అకారణమైన ద్వేషాన్ని చూపించేటువంటి స్వభావాన్ని మీసోగని అంటారు. పురుషుల పట్ల అకారణంగా ద్వేషాన్ని చూపించేటువంటి భావాన్ని ఫీలోగని అని అనడం జరిగింది. సో ప్రజెంట్ కాంటెంపరీ పీరియడ్ కంటే ముందు మనం వేదిక్ పీరియడ్ నుంచి చూద్దాం. భారతీయ సమాజంలో ఎలాంటి స్థితిలో స్త్రీ ఉందని మనం గమనించినట్టయితే, వేదిక్ పీరియడ్లో బ్రహ్మచర్యం అనేది స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ అవసరం అని చెప్పినారు. వేదిక్ పీరియడ్లో
వేదిక్ సొసైటీలో స్త్రీ లేకుండా పురుషుడు ఎలాంటి ధర్మాచరణ కార్యక్రమాలు చేయడానికి అవకాశం లేదు. పంచమహాయజ్ఞాలు నిర్వర్తించాలంటే ఆయన గృహస్థాశ్రమానికి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా వివాహం జరిగి ఉండాలి. భార్య లేకుండా అతడు ఎటువంటి సామాజిక మతపరమైన సంస్కారాలు నిర్వహించేటువంటి అవకాశం లేదంటే సమానమైనటువంటి స్థాయి ఉంది. ఋషులతో పాటు ఋషులు లోపాముద్ర లాంటి ఋషులు చాలామంది మనకు ఉన్నారు. అంటే అప్పుడు స్త్రీలకు విద్యా అవకాశాలు ఉన్నాయి. పురాతన వేద సాహిత్యం చెప్తుంది ఏంటంటే ఒక ఇంటి యజమాని తన కూతురికి సరి అయిన సంబంధాన్ని తీసుకురాకుండా వివాహం చేస్తే అతను నరకానికి వెళ్తాడనేటువంటి అభిప్రాయాన్ని మనకు వేదిక లిటరేచర్లో మనకు కనపడింది. తర్వాత మనువు వచ్చిన తర్వాత మనువు చెప్పింది ఏంటంటే స్త్రీ చిన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలోను, యవ్వనంలో భర్త సంరక్షణలోను, వృద్ధాప్యంలో పిల్లల సంరక్షణలో ఉండాలని చెప్పేసి స్త్రీ యొక్క స్వాతంత్రానికి అడ్డుకట్ట వేసేటువంటి ఒక ఆచారాన్ని సాంప్రదాయాన్ని మను సంప్రదాయంలో భాగంగా తీసుకొని రావడం జరిగింది. అంటే స్త్రీల యొక్క స్థాయి వేదిక పీరియడ్ నుంచి మలివేది పీరియడ్ తగ్గింది. అలాగే రాజపుత్రాస్ పీరియడ్లో ఈ ఇస్లాం దండయాత్రలు జరిగినప్పుడు యుద్ధంలో ఓడిపోతే ఇస్లాం రాజుల చేతిలో పడాల్సిన అవసరం ఏర్పడుతుంది, అంతఃపురాన్ని నాశనం చేస్తారని చెప్పి ఆత్మవిశ్వాసం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఎప్పుడైతే రాజపుత్రులు ఓడిపోయిన అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతఃపురానికి రావడంతో వాళ్ళు అంతఃపురంలోనే అంతఃపురంలోనే యజ్ఞగుండాలను పేర్చుకొని ఒక మంటల్ని పేర్చుకొని ఆ మంటల్లో దూకి ఆత్మార్పణ చేసుకునే వాళ్ళు. దాన్నే జోహార్ సిస్టమ్ అంటాం. దాని నుంచే మనకు సతీ సాగం అనే సిస్టమ్ ప్రాక్టీస్ అయింది. అది 1821 వరకు నిషేధించే వరకు దాని నిరాటంకంగా కొనసాగింది. అలాగే ధర్మాచరణ కోసం ఒక రకమైన వివాహాన్ని, అలాగే తన సొంత అవసరాల కోసం మరొక వివాహాన్ని, సామాజిక హోదా అంతస్తు కోసం మరొక వివాహాన్ని చేసుకోవడం వల్ల హిందూ వివాహ చట్టం 1955 తీసుకొచ్చేంత వరకు బహుభార్యత్వము మహిళా లోకాన్ని తీవ్రంగా పీడించింది. అలాగే 2005 సంవత్సరంలో డొమెస్టిక్ వైలెన్స్ వచ్చేంత వరకు భారతదేశంలో మహిళలు మౌనంగా గృహహింసను భరించేటువంటి పరిస్థితి తయారైంది. పనిచేసే చోట అంటే జీవన ఉపాధి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళలు అక్కడ వస్తున్నటువంటి రకరకాల వేధింపులను మౌనంగా భరించేటువంటి పరిస్థితి పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చేంత వరకు కొనసాగింది. ఈ చట్టం ప్రకారం ఎక్కడైతే 10 మంది కంటే మహిళలు ఎక్కువగా పనిచేస్తారో ఆ ప్రదేశంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని పెట్టాలి. ఒకవేళ అనార్గనైజ్డ్ సెక్టార్ అయినప్పుడు లోకల్ కంప్లైంట్ కమిటీని పెట్టాల్సి ఉంటుంది. లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది అనార్గనైజ్డ్ సెక్టార్లో పెడతారు. ఒక సంస్థలో కనుక 10 మంది కంటే ఎక్కువ పనిచేసినట్టయితే ఆర్గనైజ్డ్ సెక్టార్లో అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెడతారు. ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో మొత్తం అక్కడ ఉన్నటువంటి మహిళలే ఉంటారు. సో ఇలా ఇప్పుడు ఆధునిక కాలంలో కొన్ని మార్పులు తీసుకొచ్చినాము, కొన్ని చర్యలు తీసుకొచ్చినాము. దాంతోపాటు విపరీతంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాము లింగ సమానత్వం కోసం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని భారతదేశం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెక్స్ రేషియో బాగా తగ్గుతుంది, పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడం, బాలికల అక్షరాస్యత పెంచడం, ఈ ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మనకు సమాజంలో ఇంకా మహిళలపై హింస ప్రతి సంవత్సరానికి హింస రేటు పెరుగుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్ మహిళలపై హింస విషయంలో మొదటి స్థానంలో ఉంది. ట్రాఫికింగ్ విషయంలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. సో దాంతోపాటుగా ఈ కార్యక్రమాలు అంటే మహిళలపై సమాజంలో మహిళలు ఇంకా 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వరకు మనం చాలా రకాల కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. జనవరి 24ని జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అక్టోబర్ 11ని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1975వ సంవత్సరాన్ని మహిళా సంవత్సరంగా జరుపుకున్నాం. 1990వ సంవత్సరాన్ని సార్క్ బాలిక సంవత్సరంగా జరుపుకున్నాం. ఫిబ్రవరి 2nd సండేని వివాహ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 108వ రాజ్యాంగ సవరణ బిల్లుని కూడా తీసుకొచ్చాం. ఇంకా అది మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే చట్టసభల్లో, కేంద్ర చట్టసభల్లో, రాష్ట్ర చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ల కోసం ఉద్దేశించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు 108వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. 1990, 2000 సంవత్సరాన్ని సార్క్ మొదటి మహిళా దశాబ్దంగా ప్రకటించడం. 2001, 2010ని సార్క్ 2వ మహిళా దశాబ్దంగా ప్రకటించడం. అంటే ఈ ఉత్సవాలు జరపడానికి కారణం ఏంటి? మహిళా లోకం ఎలా ఉంది, వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, దాని పట్ల సమాజంలో అవగాహన కల్పిస్తూ ముందడికి తీసుకెళ్లి మహిళా స్థాయిని పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రశ్నలు ఈ విభాగం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, జాతీయ బాలిక దినోత్సవం, అంతర్జాతీయ బాలిక దినోత్సవం, సార్క్ ఫస్ట్ డికేడ్, సార్క్ సెకండ్ డికేడ్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విభాగం నుంచి ఈ డేట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని అవగాహనలు జరుపుతున్నప్పటికీ కూడా భారతదేశంలో ప్రస్తుత కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో మహిళ యొక్క స్థాయిని కనుక మనం గమనించినట్టయితే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మహిళ యొక్క స్థానం 132.
గ్లోబల్ లెవెల్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని తయారు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో. దాని ప్రకారం చూస్తున్నట్టే భారతదేశం జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 127 స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం 114 స్థానంలో. ఈ 3 ఇండికేటర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం 114 స్థానం, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 132 స్థానం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 127 స్థానంలో మనం ఉన్నాం. వైలెన్స్ రోజు రోజుకు అధికంగా పెరుగుతుంది. ప్రాపర్టీ రైట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అత్యధికంగా అవుతూ ఉన్నాయి. సో అలాగే విద్యాపరంగా చూసుకున్నట్టయితే అంటే డెమోగ్రఫిక్ కంపోజిషను, లిటరసీ పరంగా చూసుకున్నా కానీ మహిళ యొక్క స్థానం ద్వితీయ స్థానం ఉంది కానీ మనకు అర్థమైపోతుంది. సింపుల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రష్యాలో అత్యధికంగా లింగ నిష్పత్తి ఉంది. లింగ నిష్పత్తి అన్నప్పుడు లింగ నిష్పత్తిలో సూచించేటువంటి పదాల్లో మొదటి పదం స్త్రీల సంఖ్యను సూచిస్తుంది, రెండవ పదం పురుషుల సంఖ్యను సూచిస్తుంది. ఆ క్రమంలో మనకి భారతదేశంలో లింగ నిష్పత్తి 2011 జనాభా లెక్కల ప్రకారం 943గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి బాగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 949 లింగ నిష్పత్తి ఉంటే పట్టణ ప్రాంతాల్లో కేవలం 929 ఉంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం 0 to 6 years యొక్క పిల్లల యొక్క లింగ నిష్పత్తి ఇంకా తగ్గిపోయింది. అంటే రోజు రోజుకు సెక్స్ రేషియో రోజు తగ్గుతూ ఉంది. రోజు రోజుకు సెక్స్ రేషియో తగ్గుతూ ఉందంటే దాని అర్థం ఏంటి? సమాజంలో స్త్రీల యొక్క స్థాయి సరిగా లేదని మనం అర్థం చేసుకోవచ్చు. 0 to 6 years పిల్లల్లో అంటే 6 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో లింగ నిష్పత్తి కేవలం 919 ఉంది. జనరల్ లింగ నిష్పత్తి 949 ఉంది. అంటే ఇంకా 30 తేడా ఉంది. అంటే రాబోయే కాలంలో లింగ నిష్పత్తి ఇంకా తగ్గుతుంది. అదేవిధంగా 0 to 6 years పిల్లల్లో లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల్లో 923గా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 923గా ఉంటే పట్టణ ప్రాంతాల్లో మరీ దారుణంగా 905గా మాత్రమే ఉంది. అక్షరాస్యత కనుక మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా భారతదేశం మొత్తం మహిళా అక్షరాస్యత 64.64% ఉంటే అందులో పట్టణ ప్రాంతాల్లో 57.9% ఉండగా పట్టణ ప్రాంతాల్లో 79.11% ఉంది. భారతదేశంలో లింగ నిష్పత్తి కేరళ రాష్ట్రంలో అత్యధికంగా, సెంట్రల్ టెరిటరీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే కేంద్రపాలిత ప్రాంతాల పుదుచ్చేరిలో అత్యధికంగా లింగ నిష్పత్తి ఉంది. అత్యల్ప లింగ నిష్పత్తి హర్యానాలో ఉంది. అత్యల్ప లింగ నిష్పత్తి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నట్టయితే డయ్యూ డామన్లో ఉంది. తెలంగాణలో 988గా ఉంది లింగ నిష్పత్తి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 999 లింగ నిష్పత్తి. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 970గా ఉంది. ఇది లింగ నిష్పత్తి పరంగా చూసుకున్న, లిటరసీ పరంగా చూసుకున్న సమాజంలో మహిళలు 2వ స్థానంలో ఉండేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. సుమారు 49% జనాభా మహిళలతో కంపోజ్ అయి ఉంటే 39.5 కోట్ల మంది మహిళా ఓటర్లు భారతదేశంలో ఉండగా, అంటే సుమారు దాదాపు సగం, అంటే ఓటర్స్ పరంగా జనాభా పరంగా సగం మహిళలు భారతదేశంలో భారతదేశం యొక్క జనాభాలో సగం మహిళలు ఉన్నప్పుడు చట్టసభల్లో వారికి అనుకూలంగా వారి యొక్క ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో కేవలం 31 మంది సభ్యులు మాత్రమే మహిళా సభ్యులు ఉన్నారు. లోక్సభలో కేవలం 66 మంది మహిళా సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇది లోక్సభ సీట్లో కేవలం 12.4% మాత్రమే. సో ఇవన్నీ గణాంకాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు భారతదేశంలో మహిళ యొక్క స్థాయి ఆశించినంత మేరకు లేదు, మహిళా సమానత్వం లేదు అని మనం చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం భారతదేశ సమాజం తరతరాలుగా పితృస్వామ్య విలువల్ని పాటిస్తుంది. భారతదేశంలో అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల ప్రాంతాలు అధికంగా పితృస్వామ్య లక్షణాలనే ముందరికి తీసుకువెళ్తూ ఉన్నారు. పితృస్వామ్య లక్షణాలు ఎలా ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు? ఇంట్లో అమ్మా నాన్న మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, అమ్మ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, నాన్న చేస్తున్నటువంటి కార్యక్రమం, ఇందులో ఎవరిది అధికారం ఎక్కువ నడుస్తుంది? సో అవన్నీ అంటే సోషలైజేషన్లో భాగంగా పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటున్నారు. మన పురాణాలు, మన కథలు, సో ఇవన్నీ కూడా స్త్రీలని సబార్డినేట్గా పురుషునికి చూపించేటువంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా రాబోయే జనరేషన్లో కూడా అలాంటి సామాజీకరణకే అంటే పురుషాధిక్యం విలువలతో కూడినటువంటి సామాజీకరణకే పిల్లలు లోనవుతూ ఉన్నారు. అలా తరతరాలుగా ముందుకెళ్తూ ఉంది. అంటే భారత సమాజంలో మహిళలకు సమాన స్థానం రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పితృస్వామ్య విలువల్ని మనం ముందు తరాలకు తీసుకెళ్తున్నాం, పితృస్వామ్య విలువల్ని మనం పాటిస్తున్నాం. అందుకే ఇంకా భారతదేశంలో వరకట్న చావులు, మహిళలపై రోజు రోజుకు చట్టాలు ఎన్ని ఎక్కువ తీసుకొస్తూ ఉంటే అన్ని రకాలుగా చట్టాలు పెరుగుతున్నాయి. నిర్భయ చట్టం 2013 వచ్చిన తర్వాత కూడా ఇంకా లైంగిక దాడులు పెరుగుతూ ఉన్నాయి, యాసిడ్ దాడులు పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రజల దృక్పథంలో మార్పు రావాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి, సమాజం యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడు మాత్రమే సమాజంలో స్త్రీలకు సరైన స్థానం కల్పిస్తుంది. దీనికి కారణం అంటే ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్కి ప్రధాన మార్గం ఏంటంటే పురుషులతో సమానంగా స్థాయిని పొందాలంటే ఉండేటువంటి మార్గం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలంటే ఒకటి విద్య ద్వారా, ఎంప్లాయ్మెంట్ ద్వారా, అలాగే సమాజ దృక్పథంలో స్త్రీల పట్ల మార్పు, కుటుంబంలో ఆ కుటుంబం స్త్రీల పట్ల అటువంటి మార్పు, చాలా వరకు మార్పు వచ్చింది పట్టణ ప్రాంతాల్లో. కానీ గ్రామీణ ప్రాంతాలకు మరియు కొన్ని మారుమూల రాష్ట్రాల్లో ఇంకా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆశ్చర్యకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో మహిళలపై హింస అధికంగా ఉంది.
పట్టణ ప్రాంతాల్లోనే మరి మహిళలకు స్వేచ్ఛ ఎక్కువ ఉంది. పట్టణ ప్రాంతాల్లోనే మహిళా అక్షరాస్యత ఎక్కువ ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళా అక్షరాస్యత ఎక్కువ ఉంది, పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తక్కువ ఉంది. సో వీటి నుంచి మనం బయటపడాలంటే సమాజం దృక్పథం మారాలి. సమాజం దృక్పథం మారాలంటే సో ఈ జెండర్ బయాస్ లేనటువంటి, అంటే లింగపరమైనటువంటి భేదాలు లేనటువంటి విద్యా విధానాలు, విలువలు పెంపొందించాలి. దానికి విద్య ప్రధాన మార్గంగా చేసుకొని సమాజం దృక్పథం మారినప్పుడు సమాజంలో తప్పకుండా స్త్రీ సమానత్వం, పురుష సమానత్వం, పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం లభిస్తూ ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇద్దరు, అంటే ఇప్పుడు భారతదేశంలో సగం మంది మానవరులు స్త్రీలు ఉన్నారు. అది చదువుకోకపోతే భారతదేశం ఆటోమేటిక్గా వెనకబడుతుంది. ఎందుకంటే దేశానికి ఎన్ని మానవరులో ఎంతమంది మేధావులు, ఎంతమంది నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటే భారతదేశం అంత పైకి ముందుకెళ్తుంది. స్త్రీలకు విద్య లేకపోతే ఒక కల్పన చావ్లా వచ్చేది కాదు, స్త్రీలకు ఎంపవర్మెంట్ లేకపోతే ఒక పివి సింధు వచ్చేది కాదు. సో ఇలా భారతదేశం ప్రతి రంగంలో ముందడిగేయాలంటే పురుషులకు ఎంత అవసరమో, పురుషులకు ఎంత బాధ్యత ఉందో భారతదేశ అభివృద్ధిలో స్త్రీలకు కూడా అంతే సమానమైన బాధ్యత ఉంది. కాబట్టి అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి స్త్రీల పట్ల డిస్ఫేవర్గా ఉన్నటువంటి ఆలోచనలు, విధానాలు, సంస్కృతులు, కట్టుబాట్ల వల్ల దేశం వెనక్కిపోతుంది. స్త్రీలు అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి భావనతోటి ముందుకెళ్ళినప్పుడు స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అంటే స్త్రీలు పురుషులకి రెండు అంటే సబార్డినేట్స్ అనేటువంటి దృక్పథం మారేటువంటి అవకాశం ఉంటుంది.